అంబటి రాంబాబుని పరామర్శిస్తాను వాళ్ళ కుటుంబాన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక 7 గంటల పాటు 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు కదా. ఏం లేకపోయినా ఆ రోజు చూసాం, వెళ్తానే ఉన్నాడు. ఏంటబ్బా ఇంత దీక్షగా వెళ్తున్నాడు పాపం, ఏంటోలే అని చెప్పి ఎదురు చూస్తే ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాల్లో వాళ్ళ వైఫ్ ని పరామర్శించేసి కూతుర్ని బ్లెస్ చేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఈ హడావిడిలో వైసీపీ బ్యాచ్ అందరూ వెళ్ళారు కదా. అవును, ఆ వైసీపీ బ్యాచ్ అందరూ జగన్మోహన్ రెడ్డి వెనకమాల పర్యటిస్తూనే అక్కడ దాకా వెళ్ళిపోయి ఆల్రెడీ అక్కడ పోలీసులు నిబంధనలు పెట్టినా కూడా వాటిని ఉల్లంఘించేసి పోలీసులతో గొడవ పడిపోయి పోలీసులు చెప్తానే ఉంటారు, ఆగండ్రా బాబు ఏంటిదంతా, వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వచ్చిందా పరామర్శిస్తారు కదా, మీ అందరికి ఏంటి తొందర అంటే వినకుండా కూడా అక్కడ ఒక హల్లాగొల్లా క్రియేట్ అయిపోయింది. పాపి క్యాండిడేట్ ఏమో జైల్లో ఉన్నాడు. అవును, జైల్లో ఉన్న టైంలో ఇంటికి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో 2 కిలోల వెండి 70 తులాల బంగారం గాయమైపోయింది జగన్ గారు వచ్చిన తర్వాత అని న్యూసే బయటకు వచ్చింది. ఇప్పుడు ఓకే, ఆయనకు మళ్ళీ వైసీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళారు కదా. అవును, వాళ్ళు ఇంతసేపు ఇల్లు డ్యామేజ్ అయింది, జగన్ పరిశీలించడానికి వెళ్ళాడు, కారు బద్దలు కొట్టారు, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇదేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రోజు పెద్దగా న్యూస్లు వేశారు. కానీ వీళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు దీనిపైన, ఇవ్వలేదు ఇంకా. ఎలా ఇస్తారు అంటే చాలా మంది అనడం మాట ఏంటంటే టీడీపీ వాళ్ళు చేశారు అనేది ఒక పాయింట్ వస్తుంది. ఇదే మిగిలింది ఇప్పుడు ఏంటంటే వైకాపా వాళ్ళ వెనక వల్ల టీడీపీ వాళ్ళందరూ వెళ్ళిపోయి, అంటే ఇదంతా వెనకాల పగడబందీగా ప్లాన్ చేసింది టీడీపీ వాళ్ళు అనేది వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న మాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నిప్పులు వాళ్ళే అంటించుకున్నారు, రూమర్లు కూడా బయట ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వెనకమాల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అభిమానులే ఇంటి లోపలికి, ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయి అక్కడ 2 కిలోల వెండి 70 తులాల బంగారం పోయిందన్నారు. దీంట్లో టీడీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా నాకు అర్థం కాదు. బంగారం దొంగతనం చేసింది అదేనా, బంగారం దొంగతనం చేసింది వైకాపా వాళ్ళే కదా వెళ్ళింది అక్కడ. ఓకే, అసలు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ విధ్వంసం జరిగిపోయింది, పగలు కొట్టేశారు, ఆస్తి నష్టం, ఇది నష్టం, ఇంత మాట్లాడారు కదా. ఆ నష్టం తగిలితే ఈ నష్టం ఉంది నథింగ్. కిలో వెండి 4 లక్షల రూపాయలకి వెళ్ళింది ఒక రోజు. అవును, ఆ రోజే తొందరపడి కకృతిలో కొట్టేసి ఉంటే ఆ నష్టం ఎంత?